రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి స్వరాజ్ ట్రాక్టర్ సెట్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. వరుసగా ఇది మూడో రోజన్న స్వరాజ్ యొక్క ట్రాక్టర్ల సెట్లు తేవడం. అండ్ ఈరోజు కూడా మంచి బండి అయితే అమ్మకానికైతే తెచ్చాను. అది కూడా ఒక కాంబో సేల్ అయితే అనొచ్చు తక్కువ ధరలో. అండ్ ముందు జాండీర్ మహీంద్రా సెట్లు కూడా చాలా బండ్లు వచ్చాయన్న, అవి రాబోతున్నాయి. సో ఇవి క్లోజ్ కాగానే. సో ఇదే అన్న ఇవాటి వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా సామాన్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందన్న, తొందరగా జాయిన్ అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 744 FE అనే మోడల్ ట్రాక్టర్న. స్వరాజ్లో 744 FE అనే బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ప్రస్తుతం ట్రాక్టర్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. నేరుగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ప్రస్తుతం ట్రాక్టర్ అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఇది ఒక మంచి వెల్ మెయింటైన్డ్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంజన్ పరంగా కానీ గేర్ బాక్స్ పరంగా కానీ ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవన్న. స్వరాజ్లో 744కి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి వచ్చేసరికి 2011 మోడల్ ట్రాక్టర్న, 2011 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ టైర్స్ 70% లైఫ్ అవుతుందన్న, ఫ్రంట్ టైర్స్ 30% లైఫ్ అవుతుంది, వెనకాల టైర్లు 70% లైఫ్ అవుతుందన్న, ముంగటి టైర్లు 30% లైఫ్ అవుతుంది. ఓవరాల్గా బండి ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్లు అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. పేపర్లు అన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ఫోర్స్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్తో పాటు ఓనరు మనకు ఒక 3 సామాన్లను అయితే ఇస్తున్నాడన్న. మొదటిగా ఒక 9 పిన్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. కల్టివేటర్ కూడా నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందని, బాగానే ఉందన్న. తక్కువగా నడిచిన కల్టివేటర్ అని చెప్పుకోవచ్చు. 9 పన్నుల కల్టివేటర్ అన్న. సెకండ్ ఇంప్లిమెంట్ కింద ఒక మంచి రూటోవేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. రెడ్ రూటోవేటర్ అయితే అనొచ్చు. రూటోవేటర్ బ్లేడ్ల కండిషన్ కానీ షాఫ్ట్ కండిషన్ కానీ బాడీ కండిషన్ కానీ గుడ్గానే ఉందని ఓనర్ అయితే చెప్తున్నా. ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది రూటోవేటర్ కింద. అండ్ ఇక థర్డ్ ఇంప్లిమెంట్ కింద మనకు ఓనర్ ఒక ప్లవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ప్లవ్ కూడా బాగానే ఉందన్న. మీరు తీసుకొని నడిపించుకున్నట్లయితే ఖచ్చితంగా బాగానే నడుస్తుంది. ఈ 3 సామాన్లతో పాటు మనకు ఓనరు ఇంజన్ అయితే ఇస్తున్నాడు చాలా తక్కువ ధరలో. ఇక వీటి యొక్క అన్ని పేపర్లు కూడా క్లియర్గా ఉన్నట్లు చెప్తున్నాను. పేపర్లు అన్నీ కూడా ఫోర్స్లో అయితే ఉన్నాయి. ఇక ఈ సెట్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు నేరుగా రైతుల నుంచి మనకైతే ట్రాక్టర్లు అయితే వస్తాయన్న. కాబట్టి ఎటువంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ మన దగ్గర అయితే ఉండరన్న. ప్రతి ఒక్క బండి మనకి నేరుగా రైతు నుంచి వస్తాయన్న. కాబట్టి సరసమైన ధరకు మంచి బండి అయితే మీకు మన ఛానల్ ద్వారా దొరుకుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్న. ఈ బండికి ధర ఓనరు 2,80,000 అయితే చెప్తున్నాడన్న. మొత్తం సెట్కు కలిపి మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,80,000 చెప్తుండన్న. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 2,80,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ట్రాక్టర్ పర్ఫెక్ట్ కండిషన్లో అవుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే ఉందన్న, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి. బండి A to Z ఒకసారి మంచి మెకానిక్తోని చెక్ చేసుకొని ఇంక్లూడింగ్ పేపర్స్ అన్నీ కూడా చూసుకొని బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఎగ్జాక్ట్ ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న, అది గమనించగలరు. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరన్నా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకున్నాను. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వచ్చి తొందరగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.
నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.